అందరికీ నమస్కారం అన్న. నేను మీ మాధవ కృష్ణని. మనం ఈరోజు ఈ వీడియోలో సబ్జెక్ట్ అంటూ ఏమీ లేదన్న, ఉత్త సోది చెప్పుకోవడం తప్ప. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే, టమాటో రేట్లు ఉన్నప్పుడైతే యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ టమాటో గురించే వీడియోలు పెడతారు. జనాలు కానీ ఎగబడి చూస్తారు. అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయరన్న. కామెంట్లో కానీ నెగిటివ్ కామెంట్స్ అన్నది రాదు. ఎందుకంటే రేట్లు వెళ్తున్నాయి కాబట్టి ఎవరు పట్టించుకోరు. అదే రేట్లు లేనప్పుడు మనం రైతులకి ఏదన్నా ఒక పాజిటివ్గా ఒక ఉత్సాహం నింపాలని మనం ఏదన్నా ఒక వీడియో చేసినప్పుడు నెగిటివ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి. అన్న నేనేం చెప్తానంటే వీడియోల్లో మీ పంటలు మీరు కాపాడుకోండి అని నేను చెప్తానన్న. రైతన్నలు నా వీడియోని చూసి వాళ్ళు పంటలకైతే వాళ్ళు కాపాడుకోవడానికి పెట్టుబడులు అయితే పెడతారన్న. ఇది వాస్తవమే కాదు అనలేదు. మనం భూతల్లికి భూదేవి తల్లికి చేసిన చాకరీ అన్నది ఎన్నడూ వేస్ట్ కాదన్న. దాని ప్రతిఫలం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. అదే రేట్లు ఉండవు, మీ పంటలకు మీరు ఎందుకు పెడతారు అని మనము రైతులు నిరుత్సాహం చేసినట్టయితే వాళ్ళు ఎప్పుడైతే మందులు కొట్టరో, మందులు వదలరో, పంట అన్నది మొదటికే మోసం వస్తుందన్న. మీరు గమనించగలరు. రైతన్న ఆల్రెడీ దుక్కితా నుంచి ఎరువులతో నుంచి పేపర్ వేసి పైపులు లాగి మొలకలు పెట్టి దానికి స్టేకింగ్ చేసి మందులంతా కొట్టి ఇంకా కాయలు అంత ఎంతో 15 దినాలు 20 దినాల్లో మాగే స్టేజ్లో రేట్లు లేవులేని వదిలేస్తే ఊజిలు పుట్టి చెట్లంతా పాడైపోయి పెట్టిన ₹1 కానీ వెనక్కి రాకన్నా రైతన్న అన్నవాడు ఇంకా లాస్ అయిపోతాడు. అదే పెట్టిన పంటకి మనం అంత ఎంతో చాకరీ అయితే చేసుకున్నట్టయితే మనకు పెట్టిన పెట్టుబడి అన్న అర్థమైన తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. యూట్యూబ్లో టమాటా రేట్ల గురించి చెప్పి రైతన్నలని అయితే చాలామంది యూట్యూబర్లు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అదైతే వాస్తవమే కాదు అనలేదు. రైతన్న కూడా అంతో ఎంతో అవగాహన అన్నది ఖచ్చితంగా ఉందన్న. రైతన్న అన్నవాడు ఊరికే వ్యవసాయం చేయలేడు. అతనికి కానీ అంతో ఎంతో దానిపైన అవగాహన అన్నది ఉంటుంది. దేవుడు మంచిది చేస్తాడు, మన బాధలేదో తీరుతాయి అన్న ఆశ వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టిన వీడియోలో రైతన్నలకి అవగాహన కోసం వాళ్ళని ప్రోత్సహించే విధంగా వీడియోలు పెట్టానే కానీ మీ పంటలకు రేట్లు రానే రావు, మీ పంటలు వదిలేయండి అని నేను ఏ రోజు చెప్పలేదు. మనం చేసిన పంటని మనం కాపాడుకుందాం. రేట్లు వస్తాయో లేదో సెకండు, కానీ పంటని రేట్లు లేవు కానీ వదిలేసామంటే మొదటికే మోసం వస్తుందన్న. మొత్తం లాస్ అయిపోవాల్సి వస్తాం. ఒకవేళ చూసుకున్నట్టయితే అటో ఇటో మన టైం బాగుంటే చెప్పలేము. లాస్ట్ చిగురుకాయల్లో కావాలంటే మన పెట్టుబడులు అనేది మనం వెనక్కి తీసుకోవచ్చు. యూట్యూబ్లో అనేక రకాల వీడియోలు పెడుతూ ఉన్నారు. రైతన్నలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. రైతన్నలు మీ ఆలోచనతో మీరు వెళ్ళండి అన్న. వాళ్ళు వీడియో పెట్టారు, వాళ్ళు ఇది చెప్పారు అది చెప్పారని వెళ్ళకండి.